ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా అందరికీ పునీత యోసేపు గారి పండుగ శుభాకాంక్షలు. ఇదే మొట్టమొదటిగా ఒక ప్రశ్న, విశ్వాసం అనగా ఏమి? హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. విశ్వాసం అంటే ఇదే, నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట, చూడజాలని విషయములందు నిశ్చయముగా ఉండుట. దేన్ని మనం నిరీక్షిస్తున్నాం? మన నిరీక్షణ దేని కొరకు? విశ్వాస సంగ్రహం చెప్పండి. సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని సృష్టించుచున్నాను. అతని యొక్క వ్యాప్తిలో మన యొక్క రాజైన యేసుక్రీస్తుని సృష్టించుచున్నాను. ఇతడు పవిత్రాత్మతో కన్నులై కన్నులను నింపుకొనెను. ఓడుసుల కర్తవ్యములోనే పాటుపడి రెండైన కొట్టబడి మరణముని సమాధిలో ఉంచబడెను. పాదాలన్నిటికీ దూరంగా చెట్ల వాటిని వేసెను. పరలోకానికి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని ప్రకటనకు చేరినాడు. అయిపోయింది, ఇక్కడ వరకు అయిపోయింది. పాస్ట్ ఇదంతా జరిగింది, చరిత్రలో జరిగింది. క్రీస్తు లోకానికి వచ్చాడు, కన్య నుండి జన్మించాడు, పోన్సు పిలాతుని అధికారంలోనే పాడుపడ్డాడు, శిలువ వేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు ఉత్థానమయ్యాడు, మోక్షానికి వెళ్ళాడు, తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడు. అయిపోయింది. అక్కడి నుంచి ఏంటట? రెండవ రాకడ వస్తానన్నాడు. అవునా? మన నిరీక్షణ దీని కొరకే. ఆయన వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు? జీవితులకు మృతులకు తీర్పు తీరుస్తాడు, మృతులను సమాధుల నుండి లేవనెత్తుతాడు. నిరీక్షణ దేని కొరకు? రెండవ రాకడ కొరకు. యేసయ్య రాకడ కొరకు నిరీక్షణ. అవునా కదా? ఎందుకు అన్వేషం దేవుడు ఎందుకో తెలియదు. కొంతమంది పోటీ చేసి వస్తుందని అన్వేషారు, కొంతమంది అప్పులు తీరిపోతాయని అన్వేషారు, కొంతమంది స్వస్థలు వస్తాయని అనిపిస్తారు. ఇక్కడ ఆడుకోకూడదు. వచ్చి ఏమిస్తాడు ఆయన? నీతిమంతులకు నిత్యానందం, అవునగా నిత్య జీవం, పాపాత్ములకు నిత్య నరకాలు. కావున ఆయన రాకడకై నిరీక్షణ. ఎవరన్నా వచ్చా అన్ని మాటలమ్మా, గురువులు అలాగే చెప్తారు, నిజమా అంటారు. ఎలా ఉండాలట? ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభు. భూమి ఆకాశములు గతించును గాని నా నోటి నుండి వచ్చే మాట ఒక్కటైనను గతించుకోదని పలికిన యేసయ్య చెప్పాడు. ఎలా ఉండాలి? నిస్సందేహముగా, ఎటువంటి సందేహం ఉండకూడదు. ఇక రెండవది ఏంటి? విశ్వాసంలో మనము చూడజాలని విషయములందు దృఢంగా ఉండాలి, నిశ్చయముగా ఉండడం. కొంచెం చూడాలి. మనం యేసుప్రభుని చూడలేదు. మన నమ్మకానికి ఆధారం ఏంటి? బైబిల్. ఎవరు రాశారు? నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనం చూడలేదు కానీ చూసే వారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మనం అనుకుంటాం. అపోస్తులు చూశారు, అపోస్తులు ఆయనతో కలిసి జీవించారు, అపోస్తులు ఆయనతో కలిసి భుజించారు, ఆయన తాకాడు. యోహాను తన మొదటి లేఖలో అదే చెప్తాడు. యోహాను మొదటి లేఖ 1వ అధ్యాయం 1వ వాక్యం తీయండి. సృష్టి ఆరంభము నుండి జీవవాకును గురించి గల జీవవాక్కును గురించి
తెలుపుచున్నాము. మేము దానిని చెవులారా విన్నాం, కన్నులారా కాంచితిమి. కన్నులారా కాంచుటే కాదు, మా చేతులు దానిని సృజించినవి. ఎవరి వాక్కు? జీవవాక్కు. అదే ఏ వాక్కు? ఎవరు? వాక్కు అర్థం ఏంటి? యేసు ప్రభువే కదా, అవునా కదా? సువిశేషంలో చెప్తాడు ఆయన, ఆ వాక్కు మానవుడై మన మధ్య అవతరించాడు. సో వాళ్ళు చూశారు, వాళ్ళు విన్నారు, ఆయన బోధనలు విన్నారు, ఆయన చేతితో కాచారు, కనులారా చూశారు. వాళ్ళు చూసిన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మనం విశ్వసిస్తున్నాం. చూడజాలం, అది పాస్ట్ జరుగుతుంది. ఇప్పుడు కొన్ని చూడలేకపోతాం. భౌతిక నేత్రాలకు మనం చూడాలి. బహుశా ఉదాహరణకి, ఇది నా శరీరము, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుడు అని ప్రభు అన్నాడని చెప్పినప్పుడు ఈ అప్పం కాస్త మాంసం అయిపోయింది అనుకో. ఈరోజు ఊరు జనమంతా ఎక్కడ ఉంటారు? ఈ ఊళ్ళో జనమంతా ఆయన ఎవరో సైకిల్ పాడటమ్మా, ఆదివారం వస్తాడట, ఏదో రోజు వస్తం చేస్తున్నాడట, మామిడి నుంచి ఇలా పట్టుకుని ఇది నా శరీరం, మీరు అందరూ భుజించడానికి అదే మాంసం అయిపోతుందట. అవునా? అవునా కదా? గొప్ప అద్భుతం. పేపర్లు వచ్చేస్తుంది. ఇప్పుడు మన మామూలుగా చర్చికి అయితే లైవ్ కడేస్తారు. అద్భుతాలు. అవునా? ఫుల్ కవరేజ్ టీవీ లైవ్ లో వస్తుంది. ఆ టీవీ, ఆ టీవీ5, ఏదైతే అది ఏబిఎన్, అన్ని న్యూస్ ఛానల్ కవర్ చేసుకుంటారు. మరి అది జరుగుతుంది. ఇక్కడ జరుగుతుందా? అలాగా మాంసం అవుతుందా? కానీ అంతకంటే గొప్ప అద్భుతం జరుగుతుంది. ఏంటి గొప్ప అద్భుతం? అప్పం మాంసం ముద్దగా మారడం కాదు, అప్పంలోకే యేసయ్య, సింపుల్ గా చెప్పాలంటే అప్పంలోకే యేసయ్య వేంచేసి వస్తుంది. తాను కలుగులుగా సృజించుకున్న గోధుమ అప్పములోకి, ద్రాక్షారసములోనికి తన స్వభావంతో, తన శరీరంగా, తన స్వభావం, తన రక్తం 3 కలిపి వస్తున్నాడు. ఇది మహా అద్భుతం. మన కళ్ళు కాదు, చూడలే, భౌతిక నేత్రాలతో దాన్ని చూడలే. విశ్వాస నేత్రాలకు అది అద్భుతం. నీ కోసం, మా కోసం దేవుడు చేస్తున్న అద్భుతం. చూడజాలని విషయం అని కదా భౌతిక నేత్రం. అటువంటి విషయాలు ఎలా ఉండాలట? దృఢంగా ఉండాలి, నిశ్చయంగా ఉండాలి. ఇది విశ్వాసం. ఒకటేంటి? నిరీక్షణ యందు నిస్సందేహముగా ఉండుట, చూడజాలని విషయములందు నిశ్చయముగా ఉండుటే విశ్వాసం. ఇది విశ్వాసం. ఎందుకు అని చెప్తున్నారంటే, వేళ యోసేపు గారు విశ్వాస పాత్రుడు. దేవుడికే అతని మీద దృఢ నమ్మకం ఉంది. తప్పక నా కుటుంబాన్ని పోషిస్తాడు. అవునా? ఓకే, విశ్వాసం. రెండవది విశ్వాస పాత్రం. విశ్వాసి వేరు, విశ్వాస పాత్రుడు వేరు. విశ్వాస అనగా ఎవరు? దేవుని యందు నమ్మకం ఉండినవాడు విశ్వాసి. మరి విశ్వాస పాత్రుడు ఎవరు? నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఒక విధంగా ఆలోచిస్తే మనకి దేవుని మీద నమ్మకం ఉండటం కాదు, దేవునికే మన మీద నమ్మకం ఉండడం. ఇతడు నా ప్రియమైన సేవకుడు, నా మాట జవదాడు, నమ్మిన బంటు కదా, ఏ పని ఇచ్చినా తప్పకుండా చేస్తాడు, నా చిత్తానుగుణంగా నిర్వర్తిస్తాడు. విశ్వాస పాత్రుడు. మన విశ్వాసులమా, విశ్వాస పాత్రులమా? విశ్వాస పాత్రుడు. అబ్రహాము విశ్వాస పాత్రుడేనా? ఏకైక కుమారుని కూడా బలి ఇవ్వడానికి వెనుకాడలేదు. అలాగే ఆ కుమారుడు కూడా ఎప్పుడు పుట్టాడు? 20 సంవత్సరాల కంటే పుట్టాడా? 100 సంవత్సరాల వయసు ఇచ్చాడు.
12 అధ్యాయులు ఆరంభమైంది ఇద్దరికి బంధం. ఎవరికి? దేవుడికి అబ్రహాం. అవునా? 12 అధ్యాయులు చెప్పిపోతున్నాడు ఆదికాండంలో. అదిగో చూడు, కిందకి చూడు, పైకి చూడు అన్నాడు. అవునా? పైకి చూడు నక్షత్రాలు ఉన్నాయి, కిందకి చూడు ఇసుక రేణువులు ఉన్నాయి. ఈ సంతానాన్ని అలాగ అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. అవునా? చేస్తాను వాడు ఇది ముసలుడు అయిపోవాలి. మొత్తం మీద లేక ఒక ఆలోచించాడు. అవునా? ఒక ఆలోచన, ఒక కొడుకు ఆడేదో కాక అడుగులు వేస్తున్నాడు, పరుగులు వేస్తున్నాడు అన్నప్పటికీ దేవుడు ఏం చేశాడు? మళ్ళా అబ్రహాము, నీ ఏకైక కుమారుని నాకు బలిగా ఇవ్వు. సపోజ్ ఆ ప్లేస్ లో నువ్వు నేను ఏం చేస్తావు? ఇస్సాకుని దేవుడు దహన బలి అడిగాడు. మామూలు బలి. దహన బలి అంటే చంపి అగ్నితో ఆహుతి చేయాలి. మామూలు బలి కాదు, దహన బలి. చేస్తారా పని? బహుశా మనమైతే ఏమన్నామంటే, నాయన అంత అన్నావు, ఇంత అన్నావు, ఇదిగో అన్నావు, అడుగు అన్నావు, లేక ఇచ్చావు, మళ్ళీ నా చేతులతో చంపేమన్నా నేను ఈ పని చేయలేను. కావాలంటే విషయం కొడుకు నువ్వు తీసేసుకో, నేను మళ్ళా మా దేశం వెళ్ళిపోతున్నాను. సహోదరులారా, నేను ఇందాక అన్నాను కదా, దేవుడికి తెలుసు అబ్రహాము తప్పకుండా బలికి సిద్ధపడతాడు. అది నమ్మకం, విశ్వాస పాత్ర. బలి ఇవ్వడానికి అబ్రహాము సిద్ధపడ్డాడు. దేవుడు ఏం చేశాడు? అబ్రహాము ఈ రోజు మనందరికీ విశ్వాసానికి పితామహుడిని చేశాడు. మనందరం ఆయన సంతానమే కదా. ఇంకెవరన్నా ఈరోజు వాక్యంలో చదువుకున్నాం, నిరీక్షణకు అవకాశం లేనప్పుడే అబ్రహాం ఏం చేశాడట? విశ్వసించాడు. అన్ని విషయాల్లో విశ్వసిస్తూనే ఉన్నాడు. నీ చుట్టుపక్కల విడిచిపెట్టంటే ఎక్కడో బాలు దేవుడే వార్ధక భూమికి లేకపోతే ఎక్కడికో తీసుకెళ్ళండి అన్నాడు. అవునా? ఇదిగో నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రంలో చేస్తానంటే నమ్మాడు. 100 సంవత్సరాల ప్రాయంలో నీకు బిడ్డ పుడతానంటే సారా తలుపు చాటు నవ్వుతుంది, కానీ అబ్రహాం ఏం చేశాడు? నమ్మాడు. నిరీక్షణకు అవకాశం లేనప్పుడే అబ్రహాము విశ్వసించాడు. ఇంకా ఎవరన్నారా ప్రార్థనలో విశ్వాస పాత్రులు? నోవా విశ్వాస పాత్రుడే, ఆనోకు విశ్వాస పాత్రుడే, యోబు విశ్వాస పాత్రుడే. విశ్వాస పాత్రుడేనా? విశ్వాస పాత్రుడేనా? జీవితం హాయి ఉంది. ఇటువంటి నీతిమంతుడైన యోబును చూసి సైతాను తట్టుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళావుంది, అన్ని బాగా అయితే అందరూ నిన్ను స్తుతిస్తారు, తీసేయాలి, తీసేసుకోవాలి. దేవుడు అవునా? ఎలాంటి వార్తలు అవి? ఓ పక్క నుంచి పంటలు పోయి అంటే వేరే పక్క నుంచి ఆవులు పోయి, ఈ పక్క నుంచి గొర్రెల మంది పోయి, అటు పక్క నుంచి మేకల మంది పోయి, బిడ్డలు చచ్చిపోయి, కుమార్తెలు చచ్చిపోయి, ఇదంతా అయిపోయింది. అయినా దేవుని ఇతడు విడిచిపెట్టాలి. మరి మళ్ళా సైతం ఉంది, ఇవన్నీ బయటివి, తన దేహానికి ఏదన్నా హాని కలిగితే తప్పకుండా నిన్ను విడిచిపెట్టాలి. ప్రభు ఏమన్నాడు? దేవుడు ప్రాణము మీద ఏమైనా చేసుకోవాలి. దేహం మీద ప్రభావాన్ని చూపించింది. ఎంతగా దేహం క్షీణించిపోతుంది, గోలుతో కూడా కొనుక్కోవడానికి అవకాశం లేక చెప్పలతో కొనుక్కోవడం మొదలు. అప్పుడు భార్య ఏమంది? ఇంకా దేవుడా అంటాడు, దళిత కొట్టాడా వచ్చే యోగేమన్నాడు? అలాగే వచ్చేస్తా నీమన్నాడా? సమస్తము ఇచ్చినప్పుడు దేవుని స్తుతించిన నేను సమస్తము
ఆయన తిరిగి తీసుకున్నప్పుడు సురింపదగనా? ఈ దేహము క్షీణించను, ఈ దేహముతోనే నా ప్రభుని నేను కాల్చుతాను. దేవుడికి యోగు మీద నమ్మకం. ఏంటా నమ్మకం? నా సేవకుడు నన్ను విడిచిపెట్టడు, నా సేవకుడు నన్ను విస్మరించడు. బహుశా ఆ రోజు భార్య మాట విని భార్య అక్కడ వెళ్ళిపోయి ఉంటే ఈ రోజు యోగు నీతిమంతుడు అయి ఉండేవాడు కాదు. యోగు గ్రంథం జీవ గ్రంథంలో లిఖించబడింది కాదు. అవునగా? సో యోగు విశ్వాసపాత్రుడు, దేవుని మాటను నిలబెట్టాడు, సైతాను ముందు దేవుణ్ణి గెలిపించాడు. సహోదరులారా, గెలిపించాడు. విశ్వాసపాత్రుడు. యోసేపు, ఈ యోసేపు కాదు, పూర్వకాలం యోసేపు విశ్వాసపాత్రుడేనా? ఎలా? దొరికితే దొంగ, దొరకకపోతే దొర. మా జీవితం అవునా? యోసేపు జీవితం అలా లేదు. యోసేపు జీవితంలో ఏమైంది? పాపం చేయమని ఎవరు కోర్టు చేశారు యోసేపుని? పుతీఫర్. యజమానుడి పేరేంటి? పుతీఫర్ భార్యకు పుతీఫర్ కంటే యోసేపు అందంగా కనబడ్డాడు. కదా? భర్త కంటే సేవకుడు అందంగా కనపడ్డాడు. నాదో పాపం చెయ్యి, నాదో పాపం చెయ్యమని కదా చేసాడా? అలాగా మనం యజమానురాలి నువ్వు చెప్తే అది నువ్వు చెట్లు మాట్లాడుతుంది బతికి పట్టకాలుతుందమ్మా అన్నాడా? ఏమన్నాడు? ఏమన్నా బైబిల్లో నా యజమానుడు నన్ను నమ్మి, ఎవరు? నా యజమానుడు నన్ను నమ్మి అతని ఇంటిపై యాజమాన్యాన్ని ఇచ్చాడు. కుటుంబ బాధ్యతను నా చేతిలో పెట్టాడు. అటువంటి నా యజమానునికి నేను ద్రోహము చేసేదనా? ఆయన ఇంటి వాసాలు లెక్క పెట్టేదన్నా? వాసాలు కదా, ఎన్నింటి వాసాలు లెక్క పెడతాడా? ద్రోహం చేసేదనా? అప్పుడు ఆవిడేమో తెలుసా? నీవు నాతో ఈ పని చేయకపోతే నీవు నన్ను బలత్కరించావని నీ మీద నేనే నిందారోపణ చేస్తాను. బహుశా యోసేపు అనుకుంటాడు, నా దేవుని ఆజ్ఞ మీరుట కంటే నీ చేతిలో చచ్చిపోవడమే నేను. కష్టాలు వచ్చాయి, అవునా? కష్టాలు వచ్చాయి, కానీ దేవునికి ప్రాధాన్యతనిచ్చి దైవాజ్ఞకు నేరని యోసేపును దేవుడు తరువాత ఎంతగా దీవించాడు. అందుకే కోట్లాది ఐశ్వర్యం నాకుండిన నీవు లేని నా జీవితం శూన్యమే కదా. అందులోని 3వ శాతం మీ పాఠ్య పుస్తకం ఉందో లేదో కానీ ఉంటే ఉండొచ్చు, లేకపోయినా నేను మామూలుగా పాడుకుంటాను. యోసేపును పాపము వెంటాడినా శరీరక వాంఛలకు లొంగలేదుగా. యోసేపును పాపము వెంటాడినా శరీరక వాంఛలకు లొంగలేదుగా. నా దేవుని ఆజ్ఞను మీరనన్నాడే, నా దేవుని ఆజ్ఞను మీరనన్నాడే. ఆ నిగ్రహ శక్తితో నన్ను నింపుమా, ఆ నిగ్రహ శక్తితో నన్ను నింపుమా. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండిన ప్రభు నాకు ఉండిన నీవు లేక నా జీవితం శూన్యమే కదా. నీవు లేక నా జీవితం శూన్యమే కదా. ఏమన్నా సాధన ఎదురైనప్పుడు ఇలాంటి పాడుకోండి. ఓకే, యోసేపును గుర్తు తెచ్చుకోండి, విశ్వాసపాత్రుడు కదా. ఇంకా ఎవరున్నారు? చాలా మంది ఉండొచ్చు. దావీదు విశ్వాసపాత్రుడేనా?
పాత్రుడేనా? దావీదు ఎడల దేవుడు విశ్వాస పాత్రుడుగా ఉన్నాడు, కానీ దావీదు మాత్రం అక్కడక్కడ అప్పటి వేసాడు. గొప్ప భక్తుడే, గొప్ప భక్తుడే. ఈ రోజు వాక్యంలో చదువుకున్నాం కదా, నువ్వు గుడి కట్టినాక యోగ్యుడు కాదు. సహోదరులారా, ఇలాగా విశ్వాస పాత్రమైన జీవితం అంటే నమ్మక పాత్రమైన జీవితం. బైబిల్లో వాక్యం ఉంది, విశ్వాస పాత్రుడును వివేకవంతుడైన సేవకుడు ధన్యుడు. మీరు విశ్వాస పాత్రులుగా ఉన్నారా? ఒక ఉదాహరణ చెప్తారు, గొప్ప కాదు. మీరు పనికి వెళ్తారు, పాలు పోసేటప్పుడు యజమాని వెనకాల ఉన్నాడు అనుకోదే, సాయంకాలం వరకు తీసుకుంటారా? ఇంకా ఆడడానికి ఉన్నాడు అనుకో, మాకు ఏ అవసరాలు ఉంటాయని ఆలోచించడే ఎప్పుడు కొట్టుకునేదే అంటారా? సపోజ్ యజమాని అలా వెళ్ళాడు అనుకో, గట్టు మీద వేసేస్తారా? జాగ్రత్తరా? అది విశ్వాస పాత్రం. మా ఇష్టపడాలలో ఒక లెక్క ఉంటుంది. ఎక్కడ చేరి పోతారు కొన్ని 8 మంది అంటే 8 రోజులు చేస్తారు. యజమానులు ఉండాలి, కూలి ఎక్కువ ఉంటుంది, బట్ లెక్క ఉంటుంది. నేను మక్కు ఏరియాలో పనిచేశా. 20 మంది ఉన్న యజమాని గట్టి మీద లేక కోత ఎక్కడ కూడా. ఇది విశ్వాస పాత్రం, అది విశ్వాస పాత్రం కాదు. నమ్మకం అంటే నడించే జీవితం కదా, నడించే జీవితం. సో దేవుడు మనల్ని విశ్వాస వరంతో నియమించాడు. అవునా కదా? నా తండ్రి పిలిచిన తప్ప ఎవడు నా చెంతకు రాజా. విశ్వాసమైన వరాలు మనకిచ్చి విశ్వాస పాత్రులుగా జీవించబడుతున్నాడు, నమ్మిన బంటులుగా. మన జీవితం దేవునికి మహిమ చేకూర్చేదై ఉండాలి. మన జీవితం దేవునికి విజయాన్ని చేకూర్చేదై ఉండాలి. యోబు దేవుని గెలిపించాడు, సైతాన్ని ఓడించాడు. అలాగా విశ్వాస పాత్ర. మరి మూడవది వివేకము. వివేకవంతుడు, విశ్వాస పాత్రుడును వివేకవంతుడైన సేవకుడు ధన్యుడు. వివేకం అనగా బైబిల్లో ఒక ఎదవని అవివేకి అన్నాడు దేవుడు. ఎవరు? లోబివాని ఉపమానం అంటారు. లోబివాని ఉపమానం, అందులో ఓరి అవివేకి అన్న. ఈ రాత్రికే నీ ప్రాణం తీసిన లోబివాడితో అంటాడు. ఏమైందంటే ఇది 10 ఏళ్ళకే 3 పంట పండేసింది. అవునా? పంటగానే దేవుడు గుర్తురాలా ఏంటి? మనకు కనీసం దేవుడికి ఇచ్చేకపోయినా దేవుడు ఇంత పంట ఇచ్చేవు దేవా నీకు వందనాలు అన్నాడు. అలా దేవుడు గుర్తురాలేదు, పేదోడు గుర్తురాలి. ఇంత పంట పండించావు కదా దేవా, నా కొడుకు చాలు, మిగిలిన పేదోళ్ళకి ఇచ్చేస్తానన్నాడా? అలా కొట్టుకెళ్ళి పడకడానికి ఇష్టపడ్డాడు, ఖర్చు పెట్టడానికి. పెద్దలు కట్టడానికి ఇష్టపడ్డాడు, 10 బస్తాలు పేదలకు ఇద్దామని లేదు. అంటే దేవుడు లేడికి సోదరుడు లేడు. మొత్తం మీద పెద్ద కొట్టుకెళ్ళి కట్టేసి నింపేసుకుని బయట కూర్చుని ఎవరన్నాడు? కుర్చీలో కూర్చుని అనుకుంటున్నాడు, నా ప్రాణమా అన్నాడా? నా ప్రాణమా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాణం మాడుకు సంభవించా కొనుక్కుని తెచ్చాడు. నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, తిను త్రాగుము సుఖించు. చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయి ఇప్పటికి కూడా. అలా అన్నప్పుడు దేవుడు ఏమన్నాడట? కొట్టాడు, ఓరి అవివేకి, నేడే నీ సినిమా అయిపోయింది, నీ జీవితానికి ముగింపు కార్డు పడిపోయింది. అవునా? ఎవరు తింటాడో
ఎవడు త్రాగుతాడు, ఎవడు సుఖిస్తాడు. అక్కడ మాట ఉంది చివరి ఉపమానంలో, ఈ లోకములో తమ కొరకు సంపదలు కూడగట్టుకునే వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు. అవివేకులు. నా కొడుకో ఇల్లు, నా మనవడుకో ఇల్లు, ఇంకా అవకాశం ఉంటే నా ముందు మనవడుకో ఇల్లు కట్టేస్తారనుకుంటే అవివేకి. నీ ఇల్లు నువ్వు చూసుకో, నీకంటూ ఒక సహాయ స్థితి ఉంది. కాబట్టి ఈ లోకమే శాశ్వతం, ఈ లోక సంపదలే శాశ్వతం, ఈ లోక సుఖ సంతోషాలే శాశ్వతం అనుకున్నవాడు అవివేకి. మరి వివేకి ఎవడు? ఏది శాశ్వతమో తెలుసుకొని, ఓకే ఇది శాశ్వతం కాదు, ఏది శాశ్వతము, పరలోక జీవితం శాశ్వతము, అది తెలుసుకుని ఆ జీవితం కొరకు అవసరమైన సిరి సంపదలు పుణ్యం సమకూర్చుకునేవాడే వివేకి, ముందు చూపు కలిగి జీవించేవాడు. ఇంకో ఉపమానం చెప్పాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, 10 మంది కన్యలు, అందులో 5గురు వివేకవంతులు, 5గురు అవివేకవంతులు కదా. వివేకవంతులు ఏం చేశారు? ముందు చూపు. ఏమో సమయానికి రాకపోతే పెద్దలు మాట్లాడతారు, కీడెచ్చి మేలంచి మాట. అర్థమైందా? కీడెచ్చి మేలంచి. నేను డౌట్ వచ్చింది, ఒకవేళ పెళ్లి కుమారుడు రాకపోతే ఎందుకైనా మంచిది అని ఏం చేశారు? ముందు చూపుగా ఆ ఒత్తుతో పాటు నూనె కూడా తీసుకుని ముందు మిగిలిన 5 చూద్దాంలే అని రాకడ లేట్ అయ్యి వారు అవివేకవంతులు కదా. సిద్ధపాటు లేదు, ముందు చూపు లేదు, సరిపడినంత సమకూర్చుకోలేకపోయారు. కాబట్టి మన వివేకం కలిగి, వివేక వరం అంటే పరలోక రాజ్యం శాశ్వతమని తెలుసుకుని ప్రభు ఆజ్ఞానుసారం దీవించి ఆ పరలోకానికి అవసరమైన సిరి సంపదలు సమకూర్చుకుని వాడే వివేకవంతుడు. ప్రభు అంటారు కదా, ఈ లోక సంపదల కోసం బాబు బాగు తాతాడుకోకుంటే పురుగులు తినేస్తాడు, అవునా? దొంగలు వాళ్ళని దొంగిలిస్తారు. శాశ్వతమైన సంపద, పరలోక సిరి సంపదలు సమకూర్చుకోండి. దొంగలు దొంగిలించినారు, పురుగులు వాళ్ళని నాశనం చేయి. ఈ 3 విషయాలు గుర్తించుకొని జోజఫ్ గారి దగ్గరికి వారు. ఈనాటి వాక్యంలో చివరి మాట, నిధుల నుండి మేలుకొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు చేశాడు. ఏం చేశాడు? మరియను తన భార్యగా స్వీకరించాడు. దరిద్రం అక్కడి నుంచే పడేసుకుంది యోసేపు. కష్టాలు మొదలయ్యాయి. పెళ్లి చేసుకున్నాక జీవితం సుఖం లేదనుకో, భర్త భార్యని, భార్య భర్త అంటారు. ఇది చేసుకున్న కానించే నా జీవితం ఇలాగా తాగలాడిపోయింది. దరిద్ర కొట్టుడా, ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు, మూరడు మల్లెపూలు లేదు, అవునా అంటారా? ఒక విధంగా ఆలోచించండి. యోసేపు గారి జీవితం చూస్తే, ఈ లోక దృష్టితో చూస్తే అంత దురదృష్టవంతుడు ఇంకొకడు లేడు, అవునా? అందునంటే అందుతే అన్ని అందులో ఏది దొరకదానికి. ఎంత దురదృష్టవంతుడు అంటే ఆయన పండుగ కూడా తపస్కాలంలోనే పడుతుంది. ఏ సంవత్సరమైనా తపస్కాలం తప్పదాయి అంటారు. తపస్కాలం ముందు ఆరంభమైనా లేట్గా ఆరంభమైనా మార్చి 19 ఎప్పుడు మధ్యలో వచ్చి పడుతుంది, తప్పదు. దురదృష్టవంతుడు, ఈ లోక దృష్టిలో, అవునా? వాడు అదే రోజు నిధుల నుండి మోయికొనిన యోసేపు ప్రభు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించకుండా తిరస్కరించి వెళ్ళిపోయి ఉంటే ఈ రోజు ఆయన పాఠం ఉండేది కాదు. పరలోకానికి వారసుడై ఉండేవాడు కాదు. ఓకే, యోసేపు విశ్వసించాడు. విశ్వసించాడా? దేన్ని నమ్మాడు? కలను కూడా నమ్మాడు.
దేవదూతకు భయం వేసిందే యోసేపు గారు ఏమైనా తిడతారు డైరెక్ట్ గా కలిసింది కాదు యోసేపు అవునా డైరెక్ట్ గా కాలేదు మరి తన దగ్గరికి అయితే డైరెక్ట్ వచ్చింది కానీ నా కాబోయే బాగా ఎలా తీసేస్తామని ఏమన్నా అంటాడు భయం వేసిందేటో కళ్ళలో కనపడ్డాడు ఇప్పుడు కళ్ళలో కనపడటమే కాదు ఈవెన్ ఈజిప్ట్ తీసుకెళ్ళమన్నప్పుడు కూడా కళ్ళలోనే కనపడేది భయం బహుశా జోగా అంటాడు దేవదూతకు భయం ఏంటి కానీ కాలను కూడా విశ్వసించాడు విశ్వసించి దేవుడిచ్చిన బాధ్యతను స్వీకరించి ఆ బాధ్యతను నిర్వర్తించుటను విశ్వాసపాత్రుడుగా నిలబడ్డాడు ఎన్ని కష్టాలు వచ్చి ఎన్ని బాధలు వచ్చి భార్యను స్వీకరించిన కానీ కష్టాలే కష్టాలు చాలా మంది అంటారు కదా కొన్ని చోట్ల అయితే యేసు ప్రభు నమ్మే కష్టాలు వచ్చి మళ్ళీ విడిచిపెట్టేసి ఇంకో చోట్ల మర్చిపోకండి ఒకవేళ అక్కడ కష్టం లేకపోతే అది నిజమైన సాంగ్యం కాదు నేను మీకు ఈరోజు ప్రశ్న ఓ ఛాలెంజ్ ఇస్తున్నాను ఎందుకంటే యేసయ్య సిలువను ఎత్తుకునే రమ్మన్నాడు సిలువలు తప్పు యేసు ప్రభు నమ్మన్నాడు శ్రమలు తప్పు యేసయ్య నమ్మన్నాడు కష్టాలు తప్పు యేసయ్య నమ్మన్నాడు ఏ నీతులు జీవిత చరిత్ర చూసినా కష్టం లేని జీవితం లేదు కానీ క్రైస్తవులకు సిలువ విలువే కష్టాలు మంచికే ఆయనే కష్టాలు పడి ఆయనే సిలువపై మరణం పొంది మనందరికీ విజయాలు ఇచ్చాడు సిలువ మనకు విజయం విక్టరీ కదా ఎప్పుడది విక్టరీ ఈ కష్టాలను స్వీకరించగలిగినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా యోసేపు గారు ఒక్క మాట కూడా మరీ దగ్గరగా అడిగింది కానీ కుమారుడు తీసి ఎందుకు బాబు ఎలా తీసుకున్నారు అవునా ఎక్కడ దేవాలయంలో ఉండిపోయాడు తిరిగి వచ్చి బాబు ఎలా చేసేవాళ్ళు కానీ యోసేపు గారు ఏమల్ల మౌనముని ప్రశ్నించే వ్యక్తి ఇది దేవుని చిత్తం అని అంగీకరించే వ్యక్తి ఎన్ని బాధలు వచ్చినా ప్రామాణికుడైన భర్తగా ఓకే ఒక తండ్రిగా తన రక్త మాంసాలు పంచి పుట్టకపోయినప్పటికీ ఒక సాకుడు తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించడం ప్రామాణికుడిగా విశ్వాసపాత్రుడుగా జీవించాడు బహుశా ఈరోజు తల్లులందరికీ యోసేపు గారు ఒక ఆదర్శం నా కుమారుడు దేవుని కుమారుడు కదా నేను కార్పెంటర్ పని ఎందుకు చేయాలంటామేమో మనం దేవుడు కుమారుడు ఇంకా నేను కష్టపడుతున్నాడు నా బాబుకు చూడవచ్చు కదా అది యోసేపు గారు ఇప్పుడు ప్రశ్నించలేక తనకు తెలిసిన వృత్తి వడ్రంగి వృత్తితో కష్టపడి అది బిడ్డను భార్యను పోషించాడు ఇంకా ఒక పునీతుడు అంటాడు ఆయన గురించి ఏ రీతిగా అయితే అబ్రహాము ఏసాకును బలిపటానికి తీసుకొని వెళ్ళాడు సిద్ధపరిచాడు యోసేపు తన కుమారుడైన క్రీస్తును కల్వరిలో బలిపడానికి చిన్న ప్రాయం నుండి సిద్ధపరిచాడు కావున సహోదర సహోదరులారా ఈ రోజు మనం యోసేపు గారి పండుగ కొనియాడుతున్న తరుణంలో ఆయనలో ఉండే సుగుణ కొంతైనా మనం పండుగ ఎందుకు చేసుకుంటున్నాం మాంసంలో తిన్నాక ఏమంటారంటే సోమొకటిదే సోమొకటిదండి పండగ అయింది సంబరాలు మానవి అవునా ఏవైంది ఈ రోజు యోసేపు గారు పుట్టినరోజా చనిపోయిన రోజా తెలుసా విషయం చనిపోయిన రోజే పాపడదు చేసుకుంటాం ఓన్లీ ముగ్గురు మాత్రమే పుట్టినరోజు చేసుకుంటాం యేసు ప్రభు
మరి తల్లి బాప్తిస్మ యోహాను. ఓకే, మిగిలిన పునీతులందరి పండుగ కూడా వారి లోకమును విడిచి పరలోకానికి వెళ్ళిపోయింది. వారి జీవితాలలో జన్మదినం కంటే మరణ దినమే శుభకరమైన రోజు. ఈ రోజు వారు భూలోకంలో మరణించి పరలోకంలో జన్మించారు. అశాశ్వతమైన జీవితం ముగించుకొని శాశ్వతమైన జీవితాన్ని ఆరంభించారు. అందుకే సంతోషం. సో ఈ రోజు వారి పండుగ ద్వారా మనం ఏమడుగుతున్నాం? వారి యొక్క మంచి జీవితాన్ని నమోదు వేసుకొని వారి వలె మనం కూడా జీవించే ప్రయత్నం చేస్తున్నాం. జీవించడానికి అవసరమైన దేవుని సహాయం కోసం వారి మధ్యవర్తిత్వాన్ని అడుగుతున్నాం. ప్రార్థనా సహకారం, విజ్ఞాపన ప్రార్థన సహకారం. కొన్ని విషయాలు వృద్ధి చేసుకున్నాం. సహోదరి సోదరులారా, యోసేపు గారు ధైర్యశాలి. మనం ఎవరు చూడం, ఆయన ఉండే ధైర్యం. ఎలా చెప్పగలం అతను ధైర్యశాలని? ఏ రోజు 2 సంవత్సరాలు పిల్లల్ని చంపేమని ఆజ్ఞించాడు సైనికులు, అవునా? అటువంటి సమయంలో యోసేపు ఏం చేస్తున్నాడు? దేవదూత చెప్పిన మాట ప్రకారం ఈజిప్ట్ తీసుకెళ్తున్నాడు. దారిలో సైనికులు పట్టుకుంటే రాజుకు విరుద్ధమైన పని చేస్తున్నందుకు బాలున్నే కాదు, ఇద్దరికి కూడా పేగడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ధైర్యానికి పూనుకున్నాడు కదా. ధైర్యశాలి, విశ్వాస పాత్రుడు, నమ్మిన వంతుడు, నమ్మక పాత్రుడు. దేవునికి ఇతని మీద నమ్మకం ఉంది. ఏంటా నమ్మకం? నా కుమారుడిని ఇతడు ఏం చేస్తాడు? నా చిత్తానుగుణంగా పెంచుతాడు, నా బలికి సిద్ధం చేస్తాడు. అవునా కదా? అంతటి నమ్మక పాత్రమైన జీవితాన్ని జీవించిన యోసేపు గారి పండుగను జరుపుకుంటున్న మనం ఈ మరణం కావాలంటే యోసేపు గారు మనకి చెప్తున్న మాట, మంచి జీవితాలు జీవించండి. మంచి జీవితాలు అంటే మీరు అనుకున్న మంచి జీవితాలు కాదు, దేవుని దృష్టిలో మంచి జీవితాలు జీవించండి. ఏ రీతిగా అయితే నా జీవితంలో అనేక త్యాగాలకు నేను సిద్ధపడి దైవ చిత్తాన్ని నెరవేర్చుటలో నేను సఫలీకృతున్నాయి. ఆ కుమారుడైన క్రీస్తు చేతుల్లో బహుశా ఆయన మరణించారు కదా, మరణించాను. అటువంటి మంచి మరణం మీకు రావాలంటే ఆ కుమారుడు చెప్పినట్లు తండ్రి చిత్తానుగుణంగా జీవించదని బహుశా యోసేపు గారు మనందరికీ సందేశాన్ని ఇస్తున్నారు. యోసేపు గారి పండుగ సందర్భంగా ఆయన విశ్వాస పాత్రమైన జీవితం, వివేకవంతమైన జీవితం, నీతిమంతమైన జీవితాలు జీవించుటకు ఎల్లప్పుడూ ముందడుగు వేద్దాం. అందుకు అవసరమైన ఆత్మ సహాయం కొరకు, శక్తి కొరకు ఆ పరమ తండ్రిని యోసేపు గారి ప్రార్థన సహకారంతో ప్రార్థించుకుందాం. దేవుడు తప్పకుండా మనలో ఆశ ఉంటే మర్చిపోకనే ఆధ్యాత్మిక వారాలు దేవుని అడిగితే గొంతులేసి మరిస్తాడు. సులభములు జ్ఞానం కోసం అడిగితే దేవుడు సంతోషించాడు, అవునా? జ్ఞానంతో పాటు సకల సంపదలు ఇచ్చాడు. మనం అడగట్లా. దేవుని దగ్గరికి మనం ఆధ్యాత్మిక వారాలు అడగకుండా భౌతికమైన వారాలు అడుగుతున్నాం. బంగారం ఇవ్వమని, సింగారం ఇవ్వమని, బరువులు ఇవ్వమని, కోడలు ఇవ్వమని, గర్భఫలం ఇవ్వమని, ఉద్యోగం ఇవ్వమని ఇవి అడుగుతాం. ఈ మనం సంపాదించుకుంటాం. జ్ఞానం ఉంటే ఉద్యోగం వస్తుంది. ఎన్ని కాంపిటీషన్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలబడతామంటే అలవాటు పెడతారు ఉద్యోగం కదా. సో అయ్యి అడగట్లా, అడుగుదాం. సహోదరి సోదరులారా, నీతివంతమైన జీవితం, విశ్వాసపాత్రమైన జీవితం, వివేకవంతమైన జీవితం జీవించడానికి అవసరమైన శక్తిని ఇవ్వమని దేవుని యోసేపు గారి ప్రార్థన ద్వారా అడుగుదాం. తప్పక దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒక్కనాడు దైవ చిత్తానికి విధేయించి ఇటువంటి నీతివంతమైన జీవితం మనం కూడా జీవిస్తే పరలోకంలో యోసేపు వలె మనం కూడా నిత్య జీవానికి పాత్రలు అవుతాం. రావడానికి దేవుడు మనకు అన్ని వరాలు అనుగ్రహించమని ప్రార్థించుకుందాం.